మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఒకతను ఒకరోజు వచ్చి మాకు ఎలా పరిచయము? అది ఎలాంటి జాబ్ ఇప్పిస్తా అని చెప్పి నేను మోసం చేశాడు. అతని పేరు ఏం పేరు? అసలు అతనికి 2,50,000 కట్టండి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో స్కానింగ్ సెక్షన్లో నేను డబ్బులు ఒక వ్యవస్థ ద్వారా నడుపుతున్నాడు. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నిరుద్యోగ యువత యొక్క ఆశని ఆసరాగా తీసుకొని వారికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పేసి రోజుకు ఎక్కడనో ఒక దగ్గర మాత్రం చాలా మంది నిరుద్యోగ యువత మోసపోతూ ఉంటారు. అలాంటి పరిస్థితే వరంగల్ జిల్లాలోనే నర్సంపేట డివిజన్ పరిధిలో ఒక గృహిణి మోసపోవడం జరిగింది. బీకామ్ చేసింది. తన ఉద్యోగానికి ట్రై చేసిన క్రమంలోనే తన నేబర్ అయినటువంటి ఒక వ్యక్తి ఇక్కడనే పరిచయమై తను ఉద్యోగం ఇస్తా అని చెప్పేసి నమ్మించి ఆ గృహిణి దగ్గరికి వెళ్ళి ఒక 2,00,000 రూపాయలు తను తీసుకొని ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి తను మోసం చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఇక్కడనే ఉన్నాం. మనతో పాటు బాధితురాలు ఉంది. తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎలా మోసపోయింది, ఏమని మాయ మాటలు చెప్పారు, ఇక్కడ జాబ్ ఇప్పిస్తా అన్నారు, అసలు అలాంటి విషయాలు ఉంది. మీ పేరు ఏం పేరమ్మా? నా పేరు శృతి. శృతి గారు, ఏం జరిగింది, అసలు ఎలా మోసపోయారు, అసలు తను ఎవరు? మీరు గ్రాడ్యుయేట్ చదువుకున్నారు, ఒక గృహిణి, కష్టపడితేనే ఉద్యోగాలు వస్తాయి, ఎగ్జామ్స్ రాస్తేనే ఉద్యోగాలు వస్తాయి. కానీ ఎలా మీరు పైసలు పెట్టి ఎలా నమ్మారు మీరు చదువుకున్న? ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఒకతను ఒకరోజు వచ్చి మాకు జాబ్ ఇప్పిస్తాను, ఇక్కడ మీరు ఖాళీగానే ఉన్నారు కదా, మీ లైఫ్ కూడా సెట్ అవుతుంది అని చెప్పి డబ్బులు ఇవ్వడం జరిగింది. అది నేను 2,50,000 ఇచ్చాను. పోలీస్ స్టేషన్లో కూడా నేను ఆశ్రయించాను, కానీ నాకు అక్కడ ఏం న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నా నేను. అంటే ఏంది, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మీకు న్యాయం జరగలేదంటే అంటే పోలీస్ స్టేషన్లో పట్టించుకోలేదా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? పోలీస్ స్టేషన్‌లో పట్టించుకోలేదంటే, ఇగ కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళు వీళ్ళ ద్వారా గూడా మాకు ఎలాంటిది గూడా రెస్పాండ్ గాలే వాళ్ళు. పోయినా గూడా అంత ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు గూడా ఏంటమ్మా ఊకే రావడం ఏంటి? ఊకే ఇబ్బంది ఏంది? మాకేంటి? అని వాళ్ళు అంతా ఇర్రెగ్యులర్‌గా మాట్లాడడం జరిగింది. దాని ద్వారా గూడా ఎంతో నేను ఇబ్బందిగా అనిపిచ్చి ఫీల్ అయ్యి ఇగ నేను వెనకకొచ్చేసాను. దాని ద్వారా వాళ్ళు ఇగ ఏమైందో ఏమో గానీ, ఇగ మేము ప్రెస్ వాళ్ళను ఆశ్రయించడం జరిగింది. ఈ వావిల ప్రసాద్ అనే వ్యక్తి గూడా మేము డబ్బులిచ్చాము, మీరు రండి, కేసు పెట్టినాం గదా! రండి, మాకు పేపర్ అయినా రాయించి ఇవ్వండి, అంటే లేకపోతే అంటే ఎవరు అతను, అసలు మిమ్మల్ని మోసం చేసింది ఎవరు? మీకు ఎలా పరిచయము? అది ఎలాంటి జాబ్ ఇప్పిస్తా అని చెప్పి మిమ్మల్ని మోసం చేశాడు? అతని పేరు ఏం పేరు? అసలు అతని పేరు వావిల ప్రసాద్. మా ఇంటి వెనకాలనే వాళ్ళ మమ్మీను, వాళ్ళ నాన్నతోటి కలిసి ఉంటాడు. దాని ద్వారానే మాకు జాబ్స్ ఉన్నాయి, ఇప్పిస్తాం అన్న. మీరు చదువుకొనే ఉన్నారు గదా! జాబ్స్ ఉన్నాయి, ఇస్తాను. 2,50,000 కట్టండి సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో స్కానింగ్ సెక్షన్‌లో నేను జాబ్స్ ఉన్నాయి, మీరు డబ్బులివ్వండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో? సబ్ రిజిస్టర్ ఆఫీస్‌లో. అంటే గవర్నమెంట్ జాబ్ అని చెప్పాడా? ప్రైవేట్ జాబా? అంటే కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అని? బేసిక్ అనే చెప్పాడు. ఉండగా అవి పర్మనెంట్ అయితాయి అని గూడా చెప్పిండు. ఇలా నాలాగా ఎంతో మంది బాధితులు ఇలాగే డబ్బులు కట్టి చాలా మంది ఉన్నారు. అంటే మీరు ఒక్కరే కాదు, ఇంకా చాలా మంది ఇంకా ఉన్నారు. చాలా మంది ఉన్నారు. కాకపోతే ఎవరు వెలుగులోకి రావటం లేదు. మరి వెలుగులోకి రాకపోవడానికి వాళ్ళ కారణాలేంటో మనకు తెలీదు. కాకపోతే నాకు డబ్బులు కావాలి గాబట్టి నేను వెలుగులోకొచ్చాను. న్యాయం అయితే జరగలేదు. దీని ద్వారా అయితే నాకు డబ్బులు ఇప్పిస్తారని నేను ఎలాగైనా సుమన్ టీవీని ఆశ్రయించాను. మరి ప్రెస్ వాళ్ళైనా నాది కొంచెం నా గోడు వెళ్ళబోసుకునే విధంగానైనా నాకు డబ్బులు ఇప్పిస్తారని అయితే ఆశిస్తున్నాను. ఎలాంటివి జరగకుండా, ఎలాంటివి ఎక్కడ చదువుకున్న వాళ్ళైనా కూడా ఇలాంటివి ఎప్పుడు నమ్మి మోసపోకండి. డబ్బులు ఇవ్వకండి. ఇచ్చి ఇలాంటివి ఇబ్బందులు పడకండి. ఇచ్చినా గూడా మీరు వెనక ముందు లాంటివి చూసుకొని ఇవ్వండి. ఇచ్చినా గూడా మీకు ఎలాంటి ఫలితము దక్కదు. ఎట్లా అయినా ఓకే అమ్మా, మీరు చెప్పేది వాస్తవమే. మీరు మోసపోయారు. అయితే మీరెవరైతే పైసలిచ్చారో రూ. 2,50,000 ఆ వ్యక్తి పేరు ప్రసాద్ అన్నారు కదా! ప్రసాద్. అతను మీ పక్కనున్న నేబరే కాకుండా అతను ఏం చేస్తాడు? అతను ఎంపీడీ ఆఫీస్‌లో వర్క్ చేస్తాడు. ఎక్కడ? ఎంపీడీబీ ఆఫీసు నర్సంపేటలో ఇంతకుముందు ఖానాపురంలో చేసేవాడు. ఇప్పుడు అతను చంద్రాపేటలో చేయడం జరుగుతుంది అక్కడికి. ఇక్కడ మనతో పాటు ఉన్నటువంటి బాధితురాలు చెప్పే విషయం ఏమిటంటే, తన నేబర్ అయినటువంటి ఒక వ్యక్తి, తన పేరు ప్రసాద్. తను ఇక్కడ నర్సంపేటలోను, ఇక్కడ చంద్రాపేటలోను ఎంపీడీఓ ఆఫీస్‌లో ఒక కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. అతను వీళ్ళ యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళకు
ప్రభుత్వ కార్యాలయాల్లో కాంట్రాక్ట్ బేస్ మీద జాబులు ఇప్పిస్తా అని చెప్పేసి ఆ జాబ్ ఇప్పించడానికి రూ. 2,50,000 తీసుకున్నాడని చెప్పేసి మనకు తెలుస్తుంది తన బాధితురాలు. మరో విషయం ఏందంటే, ఈ బాధితురాలు తను మోసపోయానని తెలిసిన తర్వాత తను ఎలాగో జాబ్ ఇప్పించట్లేదు. తను తీసుకొని కూడా ఒక 18 నెలలు, 14 నెలలు అవుతుంది. తను ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నర్సంపేట పోలీస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దీని మీద తగిన చర్య తీసుకోవట్లేదని చెప్పేసి కూడా తను మనతో పాటు వెల్లబుచ్చుకుంటున్నారు. వాస్తవంగా ఈ కేస్ అనేది ఒక మనీకి సంబంధించింది కాబట్టి ఒక సివిల్ అని చెప్పేసి కూడా కావచ్చు. ఎందుకంటే సివిల్ దాంట్లో పోలీసులు కూడా ఇన్వాల్వ్‌మెంట్ చాలా తక్కువ ఉంటుంది కదా! మీరు ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఇది ఒక చీటింగ్ కేస్ అన్నమాట. అంటే గతంలో కూడా చాలా చేశాడు. అంటే చాలా మంది బాధితులు కూడా ఉన్నారని చెప్పేసి తను చెప్తుంది. అసలు చదువుకుంటే ఒక చదువుకొని మనకు గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మనం వాటి పోటీ పరీక్షలను రాసినప్పుడు మనకు జాబ్స్ వస్తాయి. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు చదువుకొని ఒక బీకామ్ అయ్యుండి, మీరొక పట్టుభద్రురాలు ఉండి గూడా మీరు ఎలా నమ్మారు? అసలు మీకు ఎలాంటి మాటలు చెప్పాడు? మిమ్మల్ని అసలు మోసం చేయడానికి ఎలాంటి ఆశను మిమ్మల్ని మోసం చేయడానికి తను ఎలాంటి ఆశ మీకు చూపిచ్చాడు? మమ్మల్ని మోసం చేయడానికి కారణాలంటూ ఉంటే, "నువ్వు చదువుకున్నావు గదా అమ్మాయి! ఖాళీగానే ఇంటి దగ్గరే ఉంటున్నావు గదా! ఏదైనా జాబ్ వస్తది. చేస్తే ఖాళీగా ఉండకుండా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు" అనే ఒక ఆసరాతోటి అదే ఒక ఆశతోటి నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులను ఇగ మరి అని ఆసరా అనుకున్నా పర్వాలేదు, దేనికనుకున్నా పర్వాలేదు గానీ, నాకు జాబ్ వస్తదనే ఒక ఆశతోటి మాత్రమే నేను డబ్బులు ఇవ్వడం జరిగింది. బాధితురాలు చెప్పేది ఏంటంటే, ఎవరికైనా ఎవరికైనా యువతకు గావచ్చు, నిరుద్యోగులకు గావచ్చు, వాళ్ళ లైఫ్‌లో గవర్నమెంట్ జాబ్‌ను పొందాలని, ఒక ఉన్నతమైన స్థానంలో నిలబడాలని, ఒక ప్రైవేట్ జాబ్ అయినా, కనీసం ఒక ప్రైవేట్ జాబ్ అయినా వస్తే మనము జీవితంలో నిలదొక్కుంటాము అని జెప్పేసి, అంటే జాబు మీద ఆధారపడి కుటుంబం కావచ్చు, పిల్లలు గూడా కావచ్చు, తన ఆర్థిక పరిస్థితులను గూడా దాన్ని మెరుగుపరుచుకోవచ్చని జెప్పి చాలామంది ప్రయత్నిస్తుంటారు. కొన్ని పోటీ పరీక్షలకు వెళ్ళలేక ఇలాంటి అవకాశాన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇలాంటి మోసాలు గూడా కొందరు పాల్పడుతూ ఉంటారు. మీరు గూడా ఇలాంటి వ్యక్తి చేతిలో మీరు మోసపోయి ఉంటే మీరు మా సుమన్ టీవీని సంప్రదించండి. మరియు ఇలాంటి మీ దగ్గర గూడా ఏమన్నా జరిగితే మా దృష్టికి తీసుకురండి. మీకు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ అయింది మీకు. ఈ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మీకొక నోటీస్ గూడా వచ్చిందని నాతోని చెప్పారు. నోటీస్ ఎవరు పంపించారు మరి? నోటీస్ ఏమని పంపించారు? నోటీసు ఎల్దండ్ల ప్రణయరాజ్ అనే ఒకతను వాళ్ళ పర్సనల్ అడ్వకేట్ ద్వారా మాకు పంపియడం జరిగింది. ఆ పంపించిన దాంట్లో వాళ్ళు ఏం మెన్షన్ చేసిల్లంటే, 6 మంత్స్ తర్వాత మేము డబ్బులు కడతాము. అంతవరకు దాకా మీరేం చేసుకున్నా పర్వాలేదు గానీ, డబ్బులైతే 6 మంత్స్ తర్వాతనే కడతామని చెప్పేసి మాత్రం వాళ్ళు అలా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎవరు? ఆ ప్రణయ్ రాజు ఎవరు? ప్రణయరాజు అనంటే ఇట్లానే ఇగ డబ్బులు ఒక వ్యవస్థ ద్వారా నడుపుతున్నాడు. ఇగ మరి అతను మాకు తెలీదు. కాకపోతే మధ్యవర్తిత్వం ద్వారా మేము డబ్బులిచ్చినాం. అతను అయితే మాకు డైరెక్ట్‌గా అయితే చూడలేదు. ఎక్కడుంటాడు ఆ ప్రణయ్ రాజు? ప్రణయరాజు వరంగల్ జిల్లాలోనే ఉంటాడు. యాక్చువల్లీ ఈ బాధితురాలు మోసపోయిన తర్వాత పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయగా ఎవరైతే మధ్యవర్తి ఉంటారో ఆ ప్రసాద్ అనే వ్యక్తి కాకుండా ప్రసాద్ ఎక్కడి నుంచెల్లో అయితే జాబ్ ఇప్పిస్తా అని చెప్పేసి ఒక సంస్థని ఎంచుకున్నాడో, ఆ సంస్థకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళకి నోటీసులు పంపారు. వీళ్ళకు మాత్రమే కాదు ఇంకా నలుగురికి కూడా నోటీసులు పంపించారని తెలుస్తుంది. ప్రస్తుతం మన చేతిలో ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఈ ఎఫ్ఐఆర్ కాపీ 22/12/2024లో నమోదు చేయబడింది. ఇది ఆహ్, ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ అయినటువంటి నర్సపేట పోలీస్ స్టేషన్‌లో ఈ ఎఫ్ఐఆర్ కాబడింది. అంటే ఇది ప్రభుత్వ జాబులు ఇప్పిస్తా అని చెప్పేసి మోసాలు చేసిన ఒక వ్యక్తి మీద ఇలా మోసం చేశాడు. మా దగ్గర ఒక రూ. 2,50,000 తీసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ బాధితురాలు పిటిషన్ పెట్టగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్ఐ సిఐ గారు చొరవ తీసుకొని దానికి ఎఫ్ఐఆర్ చేశారు. అంటే ఈ ఎఫ్ఐఆర్ కాకముందుకే ఇలాంటి పరిస్థితి మాకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ముందు జాగ్రత్తగా వీళ్ళకి ఒక లీగల్ నోటీసు పంపించారు. ఒక అడ్వకేట్ ద్వారా. దీంట్లో ఈ అడ్వకేట్ వచ్చేసి హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి. ఈ అడ్వకేట్ దీంట్లో ఏం మెన్షన్ చేశారంటే, వీళ్ళ క్లయింట్ ఎవరైతే ఉన్నారో, అంటే ఈ వ్యక్తి ప్రణయ్ రాజ్ అనే ఒక వ్యక్తి వరంగల్‌కి చెందినటువంటి వ్యక్తి. తను హైదరాబాద్‌కి చెందినటువంటి ఒక ప్రముఖ లాయర్ ద్వారా నోటీస్ పంపడం జరిగింది. అంటే ఈ నోటీస్‌లో ఏముంది అంటే, తను 180 రోజులలో గడువు లోపల మీ యొక్క మనీని మీకు తిరిగి ఇస్తానని జెప్పేసి తను చెప్పుకొచ్చాడు. అయితే ఈ నోటీస్‌లో ఇక్కడికొచ్చిన తర్వాత తెలిసినది ఏంటంటే, ఈ నోటీస్‌లో మనం చూసినప్పుడు ఈ లీగల్ నోటీస్‌లో అంటే రాయల్ ప్రైడ్ అసోసియేషన్ అని జెప్పేసి హన్మకొండలో ఉంటుంది. ఈ కన్సల్టెన్సీ ద్వారా మీకు జాబులు ఇప్పిస్తామని జెప్పేసి ఈ కన్సల్ట్‌కి చెందిన వ్యక్తియో, మరి కన్సల్టెంట్ ఓనరో మనకైతే తెలియదు గానీ, ప్రణయ్ రాజ్ అనే ఒక వ్యక్తి
తరపు ఎవరైతే మధ్యవర్తి ఉన్నాడో ఆ మధ్యవర్తి సంప్రదించగా ఆ మధ్యవర్తి వీళ్ళ దగ్గరికెళ్ళి పైసలు తీసుకోవడం జరిగింది. కానీ ఇక్కడ మధ్యవర్తిగా ఉన్న వ్యక్తి నుంచి నోటీస్ రాలేదు. వీళ్ళు పైసలు కావాలని ప్రెషర్ చేసింది ఆ మధ్యవర్తిని. కానీ నోటీస్ పంపింది మాత్రము ఎవరైతే ఆ మధ్యవర్తి పైన ఉన్నటువంటి వ్యక్తి ప్రణయ్ రాజ్ అనే వ్యక్తి ద్వారా నోటీసు హైదరాబాద్ అడ్వకేట్ ద్వారా ఈ నోటీస్ వచ్చింది. ఈ నోటీస్‌లో ఇక్కడ ఉంది ఏంటంటే ఈయన కన్సల్టెన్సీ మ్యాన్ పవర్ సప్లై చేస్తా అని చెప్పేసి అంటే జాబ్ కన్సల్టెన్సీ అని మ్యాన్ పవర్ సప్లై చేస్తా అని చెప్పేసి ఇక్కడ తను ఉంటాడు. రాయల్ ప్రైడ్ అనే అసోసియేషన్ పేరు మీద తను వరంగల్‌లో ఒక సంస్థని నిర్వర్తిస్తున్నాడు. ఆ సంస్థ నుంచెల్లి మీకు ప్రైవేట్ జాబ్‌లు ఇప్పిస్తామని అంటే ఇక్కడ ప్రైవేట్ జాబ్‌లు ఇప్పిస్తాము, ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తాము అని చెప్పేసి అనడంలో చాలా మోసాలు జరుగుతూ ఉంటున్నాయి రాష్ట్రం మొత్తం మీద. కానీ ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో ఇది గమనించాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో మీకు జాబ్ ఇప్పిస్తా అని. అంటే ఒక గవర్నమెంట్ జాబనో ఒక కాంట్రాక్ట్ పద్ధతుల్లో మీకు జాబ్ ఇప్పిస్తా అని ఒక గవర్నమెంట్ ఆఫీస్‌లో జాబ్ ఇప్పిస్తా అని చెప్పి ఈయన మోసం జరిగింది. గవర్నమెంట్ ఆఫీసుల్లో జాబులు రావాలంటే పోటీ పరీక్షలు రాస్తేనే దాంట్లో ఉత్తీర్ణులైతేనే జాబులొస్తాయి. అది గమనించండి. దీంట్లో వాళ్ళ అడ్వకేట్ పంపించింది ఏంటంటే 180 రోజుల గడువు లోపల మేము ఆ మొత్తాన్ని రూ. 2,50,000 మేము తిరిగి ఇచ్చేస్తాము. మేము జాబ్ ఇప్పిస్తామనుకున్నామో ఆ జాబులు మా దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అయితే లేవు. ఆ నోటిఫికేషన్ అంటే అవి జాబులు లేవు. అవి ఇంకొక టైం పడుతుందని చెప్పేసన్నాను. కానీ ఇలాంటి మోసాలనేది రోజు రోజు జరుగుతున్నాయని మీరు గమనించండి. ఇలాంటి ఆన్‌లైన్ మోసాలు కావచ్చు, ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తామనే మోసాలు గాను ఇలాంటికి వాటికి ఆ దరిదాపుల్లో గాని మీరు వెళ్ళకండి. ఎందుకంటే కష్టపడితేనే పోటీ పరీక్షలు గెలిస్తేనే మనం ప్రభుత్వ ఉద్యోగాలు గాని వస్తాయి. ఇలాంటి మోసాలు రోజు రోజుకు జరుగుతూ ఉంటాయి. మరి మీరు ఈ ఎఫ్ఐఆర్ పెట్టిన తర్వాత మిమ్మల్ని ప్రసాద్ అనే వ్యక్తి గాని, ప్రణయ్ రాజ్ అనే వ్యక్తి గాని మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? ప్రసాద్ అనే వ్యక్తి అయితే కాంటాక్ట్ అయ్యిండు మాకు. ఏమన్నాడు కాంటాక్ట్ అయ్యి? నేనైతే ఇప్పుడైతే పేపర్ రాయించి ఇస్తాను. లేకుంటే బాండ్ ఏదైనా ఒక పేపర్ మీద రాయించి ఇస్తాను. 4 మంత్సా, 2 మంత్సా మీరు చెప్పిన గడువుకు నేను రాసి సంతకం పెట్టిస్తాను. ఆ టైం అప్పుడే మీరు డబ్బులు అడగండి. అప్పుడు ఇప్పిస్తానని కూడా మాకు చెప్పాడు. కానీ మేము నమ్మలేదు. ఇంతకుముందు ఇవ్వని వాడు ఇప్పుడెట్లా ఇత్తాడు? సంతకం ఎందుకు పెడతాడని మేము నమ్మలేదు. అలానే ఉన్నాము. మరి ఇప్పటివరకైతే ఎట్లాంటి రెస్పాండ్ మాకైతే రాలేదు. మరి ఏమన్నాడు? ఆ డబ్బులు ఏం చేసి మా డబ్బులు మాకియ్యన్నప్పుడు ఆ డబ్బులు అతను ఏం చేశాడంటున్నాడు? అంటే జాబ్ కొరకు ఖర్చు పెట్టానంటాడా? పైనున్నటువంటి రాయల్ ప్రైడ్ అసోసియేషన్ అనే సంస్థకి కట్టానంటున్నాడు. రాయల్ ప్రైడ్ సంస్థకి నేను కట్టాను అని అంటున్నాడు. కానీ నా దగ్గర మాత్రం రూపాయి తినలేదు. పైకి వాళ్ళకే ఇచ్చాను గానీ నా దగ్గర రూపాయి కూడా లేదు అని చెప్తున్నాడు అతను. ఇక్కడ మీరు విన్నారు గదా! ఇక్కడ ఎవరైతే మధ్యవర్తి వీళ్ళ దగ్గరికెళ్ళి పైసలు వసూలు చేసి ఈ పైన ఉన్నటువంటి రాయల్ ప్రైడ్ అసోసియేషన్ వరంగల్ వారికి పే చేశారని చెప్పేసి ఇక్కడ మనతో పాటు బాధితులు చెప్పుకుంటున్నారు. నాకు న్యాయం జరగాలి, నాకు నా పైసలు ఇప్పించండి అని మన సుమన్ టీవీని ఆశ్రయించడం జరిగింది. మనం ఇక్కడికి నర్సంపేట పట్టణంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ కాలనీలో ఉన్నాము. ఈ కాలనీలో బాధితురాలు శృతితో మనం మాట్లాడే ఈ ప్రయత్నం చేశాం. ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ఒకతను ఒకరోజు వచ్చి మాకు ఎలా పరిచయము, అది ఎలాంటి జాబ్ ఇప్పిస్తా అని చెప్పి మోసం చేశాడు. అతని పేరు ఏం పేరు? అసలు అతను 2,50,000 కట్టండి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లో స్కానింగ్ సెక్షన్‌లో నేను డబ్బులు ఒక వ్యవస్థ ద్వారా నడుపుతున్నాడు.